ఇప్పుడే సింగిల్ మూవీ చూసి వచ్చిన ఫుల్ కామెడీ అని చెప్పొచ్చు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయినా. ఇప్పుడు శ్రీ విష్ణు గురించి మన అందరికి తెలిసిందే. అతను సినిమాకి వెళ్తే కడుపుబ్బ నవ్వుకొని ఎంటర్టైన్మెంట్ అయ్యే వస్తామని మనకు తెలుసు. సింగిల్ మూవీ స్టోరీలోకి వెళ్తే హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఒక అమ్మాయి హీరోని ప్రేమిస్తుంది. ఫైనల్గా హీరోతో ఎవరు సెటిల్ అవుతారు, ఫైనల్గా ఎవరిని మ్యారేజ్ చేసుకుంటాడు, అలాగే హీరో సింగిల్గా మిగిలిపోతాడా సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాకు మెయిన్ శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ బలం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇద్దరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కడుపుబ్బా నవ్విస్తారు. వెన్నెల కిషోర్ ఫుల్ లెంత్ కామెడీ మూవీ అని చెప్పొచ్చు. ఇద్దరు కాంబినేషన్ లో జోక్స్ వస్తాయి, మస్తు ఉంటుంది. అసలు మనము చిన్నప్పుడు చేసిన శిల్పి హాస్టల్ ఫ్రెండ్స్ తో చేసుకునేది గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఒకరికి అమ్మాయి లవర్ గా వచ్చింది, ఒక అమ్మాయి పడిందంటే మన ఫ్రెండ్ కి వచ్చిందంటే నాకు కూడా ఉండాలి, నేను కూడా లవ్ లో వాడాలని అనుకుంటాం. అలాగే ఒకరిని లవ్ ఫెయిల్యూర్ అయితే ఇంకోడు నడిపిస్తూ ఉంటాడు మన ఫ్రెండ్ గాడు, ఈయనది కూడా ఫెయిల్ కావాలి, అమ్మాయి బ్రేకప్ ఇప్పాలి అని కొందరు ఫ్రెండ్స్ అనుకుంటాం. అలాంటి సీన్సే ఇందులో చూపించారు. మనం ట్రైలర్ చూస్తే అర్థమైంది, చాలా సినిమాల రిఫరెన్స్లు తీసుకుర్రు సినిమాల నుంచి. మనం ఇంతకుముందు ఒక సినిమా సుడిగాలు చూసినాం కదా, ఒక్క టికెట్ కు 100 సినిమాలు అన్నట్టు. ఇందులో కూడా చాలా సినిమాలు ఉన్నాయి. ఫస్ట్ ట్రైలర్ లో అప్పుడు శివయ్య అనే ఆ డైలాగులు కొద్దిగా వివాస్పదం అయితే ఆ శివయ్య డైలాగ్ ఒక్కటి తీసేసారు. అలాగే దేశముదురులోని ఇదంతా మట్టి అనే అలాంటి డైలాగ్స్, అలాగే బేబీ సినిమాలోని డైలాగ్స్, సర్కార్ వారి పాట, అలాగే హీరో రిఫరెన్స్లు కూడా తీసుకుర్రు. హీరో రిఫరెన్స్ డైలాగ్స్ విజయ్ దేవరకొండ, చిరంజీవి గారిది, ఇలాంటి చాలామంది రిఫరెన్స్లు తీసుకుర్రు. సినిమా మొత్తం అయితే చాలా మూవీస్ బోలెడు రిఫరెన్స్లు ఇందులో ఉన్నాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోలింగ్ అయిన రిఫరెన్స్లు కూడా ఇందులో తీసుకురు. అలాగే ట్విట్టర్ జోక్స్, కేబిహెచ్బి డైలాగ్ కూడా మనకి ఎంత ఫేమస్ తెలుసు కదా, ఆ డైలాగ్ను కూడా తీసుకురు. అలాగే ఫ్యామిలీ స్టార్ సినిమాలోని కళ్యాణి వచ్చాదానికి దిల్ రాజు డ్యాన్స్ చేస్తే ఆ స్టెప్స్ను, తండేల్లోని ఐలేస్తదానికి అల్లు అరవింద్ కూడా చాలా సార్లు డ్యాన్స్ చేసిండు. ఈ 2 డ్యాన్సులను అయితే హీరో ఒక సాంగ్లో ఒక డ్యాన్స్లో కాపీ చేసిండు. సినిమా మాత్రం సాంగ్స్ నుంచి కామెడీ ప్రతి ఒక్క సీన్ నవ్వుకున్నాము. ఇందులో ఒక పెళ్లి సీన్ ఉంటుంది, అది చాలా మందికి నచ్చుతుంది. ఇందులో ఒక 2 హీరోయిన్ల క్యామియో కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్క సినిమాలో ఎండింగ్ ఎలా ఉంటుంది అంటే కామన్గా ఎండ్ సీన్ ఉంటుంది, కానీ ఇందులో కొద్దిగా డిఫరెంట్గా రొటీన్గా కాకుండా ప్రతి సినిమాలో ఒక రొటీన్ ఎండింగ్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేసిర్రు. సినిమాను అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. కొద్దిగా ఇక మైనస్ అంటే కొద్దిగా సాంగ్స్ ఇంకా కొద్దిగా బెటర్గా ఉంటే బాగుంటుండే. కొన్ని సీన్లలో కొద్దిగా నవ్వురాని సీన్లు కొన్ని ఉన్నాయి. స్టోరీ గురించి రావాలనుకున్న వాళ్ళకి కొద్దిగా డిఫరెంట్ స్టోరీ అన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా నచ్చదని చెప్పొచ్చు. సమ్మర్లో ఒక ఫ్యామిలీతోని సినిమాకి రావాలి, మేము కడుపుబ్బా నవ్వుకోవాలనే వాళ్ళకి మాత్రం మంచి సినిమా అని చెప్పొచ్చు. సింగిల్స్కి మాత్రం ఈ సినిమా బాగుంటుంది.